దోమలని నివారించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. ఆల్ అవుట్లు అంటాము, అలాగే దోమల చక్రాలు అంటాము, దోమల కడ్డీలు అంటాము. ఇలా ఎన్నో డబ్బులు దోమల కోసమే ఖర్చు పెడుతూ ఉంటాము. సరే అని ఇలా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం ఏమన్నా ఉంటుందా అనుకుంటే మాత్రం ఫలితం మాత్రం సున్నా. అంతేకాకుండా ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ దోమలను ఎలా నాశనం చేయాలి అనే విషయానికి వస్తే ఇంటి చిట్కా ద్వారా, చాలా సింపుల్ చిట్కా ద్వారా దోమలని చక్కగా నివారించుకోవచ్చండి. మరి ఆ చిట్కా ఏంటో చూసేద్దాము. మరి ఆ చిట్కా చూసే ముందుగా పేదరాశి పెద్దమ్మ చెప్పిన ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాము. ఆ కథ ఏమిటంటే, పూర్వకాలంలో పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతూ రాజకుమారుడితో ఈ విధంగా చెప్పేదట. ఎక్కువసార్లు స్నానం చేసి ఎక్కువ ఉల్లిపాయతో ఎవరైతే భోజనం చేస్తారో వారి దగ్గరికి దెయ్యాలు దరిచేరవు అని రాజకుమారుడితో పేదరాశి పెద్దమ్మ చెప్పిందట. అయితే పేదరాశి పెద్దమ్మ చెప్పిన దెయ్యాలు అభూత కల్పన అయినా పెద్దమ్మ చెప్పింది దెయ్యాలు లాంటి దోమల గురించి అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఎక్కువసార్లు స్నానం చేస్తే శరీరం వేడి తగ్గుతుంది. వెచ్చదనం అంటే ఇష్టపడే దోమలకు ఇది అయిష్టంగా తయారవుతుంది. కాబట్టి అవి మనల్ని కుట్టడానికి దరిచేరవు అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అంతేకాకుండా దోమలకి ఉల్లిపాయ ఘాటు అంటే అసలు పడదు. ఈ ఉల్లిపాయ ఘాటు వల్ల 5 రకాల దోమలు కూడా చనిపోతాయి అని శాస్త్రవేత్తలే నిరూపించారు. అందుచేత దోమలకి విరుగుడు ఉల్లిపాయ అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మరి అయితే ఈ ఉల్లిపాయను ఏ విధంగా ఉపయోగిస్తే దోమలు వెంటనే చనిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఉల్లిపాయ తీసుకోండి. అలాగే మనం నూనె కూడా తీసుకోవాలి. అయితే ఏ నూనె తీసుకోవాలో నేను తర్వాత చెప్తాను. ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోండి. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత సూది దారం సహాయంతో మనం ఇక్కడ ఉల్లిపాయని దారానికి వేలాడదీయాలి. దోమల లాంటి క్రిమికీటకాలను నివారించాలి అంటే ఉల్లిపాయే సరైన మందు అని మన ఆయుర్వేదం కూడా చెబుతుంది. అంతేకాకుండా క్రిమికీటకాలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయను ఉంచినట్లయితే ఉల్లిపాయ నుంచి వచ్చే ఘాటైన వాసనకు క్రిమికీటకాలు మన దరిచేరవు. అలాగే ఉల్లిపాయను ఎక్కువగా తినటం ద్వారా ఉల్లిపాయలోని రోగనిరోధక శక్తి లక్షణాలు మంట మరియు క్రిమికీటకాలు కాటు వలన కలిగే నొప్పిని నివారిస్తాయి. ఈ విధంగా ఉల్లిపాయని దారానికి గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్. ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ అంటే ఏమీ లేదండి, మన ఆయుర్వేదం ప్రకారం మన పూర్వకాలం నుంచి తాత ముత్తాతలు వాడుతున్న గుగ్గిలం అండి. గుగ్గిలాన్ని మన భారతీయులు సుగంధ ద్రవ్యంలాగా వాడుతూ ఉంటారు. పుట్టిన పసిపిల్లలకు సైతం గుగ్గిలంతో ధూపం వేస్తారు. అంతేకాకుండా పూర్వకాలంలో అయితే ఈ సాంబ్రాణి, గుగ్గిలం లాంటి సుగంధ ద్రవ్యాలతోనే దోమలకు చెక్ పెట్టేవారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దోమలకు అస్సలు పడని ఈ ఉల్లిపాయ అలాగే గుగ్గిలాన్ని రెండు కలిపితే చాలు, దోమలు మన దరిదాపుల్లోకే దరిచేరవు, ఇంట్లో రావటానికి కూడా భయపడతాయి. ఉల్లిపాయలో నుంచి వచ్చే ఈ ఘాటైన వాసన అలాగే గుగ్గిలంతో తయారు చేసిన ఈ సుగంధ ద్రవ్యంతో తయారు చేసిన ఈ నూనెతో కలిపి ఇప్పుడు మనం ఇంటి చిట్కాని తయారు చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మనం గుగ్గిలం నూనె తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నూనెలోకి మనం ఉల్లిపాయ చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న ఉల్లిపాయని ఇప్పుడు మనం నూనెలో అద్దుకోవాలి. లేకపోతే ఒక కాటన్ బాల్ సహాయంతో ఉల్లిపాయ చుట్టూ నూనెను అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయని బెడ్రూమ్లో కానీ దోమలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్రదేశాలలో కనుక వేలాడదీసినట్లయితే ఈ ఉల్లిపాయ నుంచి వచ్చే ఘాటైన వాసన అలాగే అందరం ఇష్టపడే ఈ సుగంధ ద్రవ్యమైన వాసనతో దోమలు మన దరిచేరవు. అలాగే ఒకవేళ మీ దగ్గర ఈ నూనె గనుక లేకపోతే కనీసం ఇంట్లో సాయంత్రం 6 అయ్యేసరికి గుగ్గిలంతో ధూపం వేయండి. ఇలా చేస్తే కూడా చాలు, దోమలు ఇంట్లో రావటానికి కూడా భయపడతాయి. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ ఉల్లిపాయ అలాగే గుగ్గిలంతో తయారు చేసిన ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే